Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతుంది. వరదరాజుల రెడ్డి వర్సెస్ ఉక్కు ప్రవీణ్ మధ్య ఆధిపత్య పోరును గెలుస్తుంది. మరీ ముఖ్యంగా 2024లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ను తిరస్కరించింది చంద్రబాబు నాయుడు హైకమాండ్. సిడిఆర్టీ ప్రకారం వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. అప్పటి నుంచి వరదరాజుల రెడ్డి పైన ప్రవీణ్ గుర్రుగా ఉన్నారు. కొడుకు కొండారెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు వరదరాజుల రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కు విరుద్ధంగా కొండారెడ్డి పాల్గొంటున్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. గత ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలుకెళ్లారు ఉక్కు ప్రవీణ్. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కు అంత సీన్ లేదంటున్నారు వరద వర్గీయులు. మొత్తం మీద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రవీణ్ పోస్టులు పెడుతున్నారు. వరద రాచమల్లు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ కూడా బాంబు పేల్చేస్తున్నారు ఉక్కు ప్రవీణ్ రెడ్డి. అయితే వరద ప్రవీణ్ కు మధ్య విభేదాలను క్యాష్ చేసుకుంటుంది వైసీపీ. మొత్తం మీద ప్రొద్దుటూరులో మాత్రం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది? మధ్యలో వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రొద్దుటూరు టీడీపీ రాజకీయం హాట్ గా సాగుతుంది. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో చివరి వరకు టికెట్ ఆశించిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి నిరాశ తప్పలేదు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజు రెడ్డి వైపు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. చివరి ఎన్నికలు ప్రొద్దుటూరు పెద్ద ఆయనగా పేరున్న వరదరాజు రెడ్డి వైపు సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల తర్వాత అటు వరద ఇటు ఉక్కు ప్రవీణ్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి. ఒకవైపు ఇసుక, మరోపక్క గ్యాంబ్లింగ్, మరోపక్క మట్టి, ఇలాంటి వ్యవహారాలపై నేరుగా ఎమ్మెల్యే కుమారుడు వరదారెడ్డి కుమారుడు కొండారెడ్డి నేరుగా జోక్యం చేసుకోవడం, అది రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా వరదరాజరెడ్డి కుమారుడైన కొండారెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం అనధికారికంగా ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే తరఫున ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన తండ్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, తాను పాల్గొంటే తప్పేంటంటూ కొండారెడ్డి నేరుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. మరోపక్క ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రొద్దుటూరులో గత ఎన్నికల్లో ఓడిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైసీపీ నేతగా ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన యాక్టివ్ అయ్యారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కూడా విషయ ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య ధోరణి, మరోపక్క నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, ఈ రెండే అంశాలు కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వస్తాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో ఇసుకే కాదు, నేరుగా కొన్ని అంశాలపైన వరదరాజు రెడ్డి, ఇటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వరదరాజు రెడ్డి శిష్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అయితే వీరిద్దరు గురు శిష్యులు, వీరు కుమ్మక్కయ్యారంటూ నేరుగా ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం అయిపోయి. ఎందుకంటే గతంలో ఉక్కు ప్రవీణ్ జైలుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వరదరాజు రెడ్డితో ఇటు నేరుగా రాచమల్లు శివప్రసాద్తో నేరుగా పోరాడడం, పలు కేసుల్లో కూడా దాదాపు పలు కేసుల్లో ఎన్నికలకు వెళ్ళడం, ఆ ఎన్నికలకు వెళ్ళి పలు కేసుల్లో జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ నేరుగా పరామర్శించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఇటు వైసీపీతో టీడీపీ కుమ్మక్కైందంటూ నేరుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రొద్దుటూరు రాజకీయాల్లో కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సంచలనమయ్యారు. ఇలాంటి సందర్భంలో ప్రవీణ్ తో అధిష్టానం మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది? వరద ప్రవీణ్ మధ్య ఏమైనా సయోధ్య కురిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అసలు ప్రొద్దుటూరులో? ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఉన్న రెండు వర్గాలు, అటు వరదరాజరెడ్డి వర్గం కావచ్చు, ఇటు ప్రవీణ్ రెడ్డి వర్గం కావచ్చు. ప్రవీణ్ రెడ్డి అటు కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, కానీ ప్రొద్దుటూరు కేంద్రంగా వ్యాపారాలతో పాటు రాజకీయ కేంద్రంగా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళ చిన్నాన్న ఏదైతే వీరశివారెడ్డి ఉన్నారో ఆయన కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ప్రొద్దుటూరు కేంద్రంగానే వ్యాపారం నిర్వహించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఉక్కు ప్రవీణ్ రెడ్డి. ఇటు వరదరాజు రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు, అటు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైసీపీలో ఉన్నారు, తర్వాత టీడీపీకి వెళ్ళారు. అయితే చివరి ఎన్నికలు సీనియర్ నేత నియోజకవర్గంలో మంచి పేరు గల వరదరాజరెడ్డి వైపే సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం, ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన నెగ్గడం కూడా జరిగింది. నెగ్గిన తర్వాత ఈ రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయి. వీరి మధ్య
గతంలో ఏవైతే టికెట్ చివరి వరకు టికెట్ కోసం పోరాడిన ప్రవీణ్ కు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా నామినేటెడ్ కి సంబంధించిన పదవులు రాకపోవడం కూడా ఆయనలో ఒక అసంతృప్తి కారణం. మరోపక్క నియోజకవర్గంలో ఉన్న ఇసుక మట్టి, మరోపక్క నియోజకవర్గంలో ఏదైతే ఖాళీ స్థలాలు ఏవైతే ఉంటాయి మున్సిపాలిటీ పరిస్థితులు వాటిని కూడా ఆక్రమిస్తున్నారు కొండారెడ్డి అంటే నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో చూస్తే ఇటు కూటమిలోనే కుమ్మలాటలు, అటు వైసీపీ నెత్తిన పాలుపోసే విధంగా ఉన్నాయంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుతుంది. వరదరాజుల రెడ్డి వర్సెస్ ఉక్కు ప్రవీణ్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతుంది. 2024లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ను తిరస్కరించారు చంద్రబాబు. అయితే సీనియారిటీ ప్రకారం వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. అప్పటి నుంచి వరదరాజుల రెడ్డి పైన ప్రవీణ్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొడుకు కొండారెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు వరదరాజుల రెడ్డి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కు విరుద్ధంగా కొండారెడ్డి పాల్గొంటున్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే గత ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలుకి వెళ్లారు ఉక్కు ప్రవీణ్ రెడ్డి. అయితే ప్రొద్దుటూరులో ప్రవీణ్ కు అంత సీన్ లేదంటున్నారు వరద వర్గీయులు. అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాత్రం ప్రవీణ్ పోస్టులు పెడుతున్నారు. వరద రాచమల్లుకు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ బాంబు పేల్చేశారు ప్రవీణ్ రెడ్డి. వరద ప్రవీణ్ కు మధ్య విభేదాలను క్యాష్ చేసుకునేటువంటి పనిలో వైసీపీ కనబడుతుంది. మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రాజకీయం వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి వేళ పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా జోక్యం చేసుకుంటున్నా. సో ఇరు వర్గాల మధ్య ఏమైనా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? రాజకీయంగా మరింత డ్యామేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రవీణ్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? కొండారెడ్డి జోక్యం రోజు రోజుకి పెరిగితే ప్రవీణ్ ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నారా అనేది మాత్రం ప్రొద్దుటూరు రాజకీయం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. నిజాయితీగా పనిచేసిన నీ మాదిరి పార్టీలు మారలేను. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తీసుకునే రోజు నుంచి ఈ జెండా కింద పనిచేస్తానా. భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో ఉంటా. రాజకీయాల్లో ఉన్నానంటే ఈ పార్టీలో ఉంటా. నువ్వు చెప్పు అనకున్నా ఉంటావు. ఎన్ని మారినారు? 83 నుంచి చూసుకో హిస్టరీ. నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే. నేను జైలుకు పోయినా, రాచమల్లుతో కొట్లాడినా. ఆ రోజు రాచమల్లుతో డైరెక్ట్గా కొట్లాడినా, మీతో ఇండైరెక్ట్గా కొట్లాడినా. ఎందుకంటే నేను జైలుకు పోయడానికి కారణం మీరిద్దరే. కొట్లాడుతానే కదా. నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే. 2024లో ప్రెస్ మీట్లో ఏం చెప్పినా నేను ఇక ఎవడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండా కానీ పార్టీ జెండాలు కాల్చాకండి అన్నాను. ఏమనకుండా ఇను కాల్చినా ఒక జెండా అన్న ఏడన్నా నాకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నా దగ్గర అభిమానంగా పనిచేసే నా తమ్ముళ్ళు కానీ, నా వెనకమ్మడి తిరిగే డ్రైవర్ కానీ, అనునిత్యం నా వెనకమ్మడి నా ప్రాణాలు కాపాడుకుంటే మా 20 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కడన్నా ఒక జెండా కాల్చానా? మన హిస్టరీ దిక్కుండా మన హిస్టరీ చెప్పు. ఏం ఇక్కడ మీడియాలో ఉన్నారు కదా, చెప్పండి. 2019లో టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ ఆఫీస్ కాడ రోడ్డు మీద వేసి జెండాలు కాళ్ళతో కొట్టి అగ్గి పెట్టినాడు. ఇప్పుడు నీ పక్కన కూర్చోన్నాడు. అప్పుడు 19లో అగ్గి పెట్టా, 22లో 20 లక్షలు లెక్కెత్తా. మళ్ళా వచ్చి మమ్మల్ని మాట్లాడుతుంటే నీకు ఇట్లా ప్రెస్లో ఇట్లా జరుగుతాడు ఫోటో రావాలని. ఈ వాళ్ళకు ఈయన మాట్లాడుతా అంటే ఇట్లా జరుగుతా ఏమో పెద్ద హైలైట్